ఎక్కడికి వస్తారు మీరు? బూట్ క్యాంప్ రండి. మనం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ క్వాలిఫై అయిపోలా. అయినా పర్లా. ఇప్పుడు వాళ్ళు వస్తే 10 కిలోలు కొడతాను. ఎంత కొడతా ఒక కిల్లు కొట్టలేదు. అంటే పక్కన ఒకటే వేసుకోవాలి మీరు. ఎడిటింగ్ లో తీస్తారు అయితే ఒకటి. ఆడు క్రాఫ్ట్ నాడు గ్లిచ్లు. సో అలా నా 10 కిలోలను 0 కిల్ చేసేయడం. ఇప్పుడు రోయిన్స్ ఇగో ఆల్ఫా బ్రో ఆయన అన్నది ఇది ఇగో ఆల్ఫా ఈడ చెప్పిన ఇది అయితే ఇంతకు ముందు రూయిన్స్ దిగేది, మరి ఇప్పుడు దిగుతుందో లేదో తెలియదు. గుర్తు పెట్టుకోండి. Unfollow. Prep. I need desync. అరే బట్ అన్నాడు అంటారు. తాంబాంగ్ పెట్టుకున్నావు. లేదు అది ఆల్ఫా బ్రో క్యూ పెడదామని చెప్పి 26 అయ్యా. 25 మెంబర్స్ ఉన్నారు అంతే క్యాబిన్ లో. నీకు అయితే పక్కా రోయిన్స్కి వస్తారు. దిగింది పైన కూడా వెళ్తారు. చూడండి ఇన్ఫో. నాకైతే ఎవరు కనిపించట్లా. ఒక స్క్వాడ్ గ్లైడ్ అవుతుంది. నాకైతే ఎవరు కనిపించట్లా. డౌన్ కొట్టింది అది కూడా. అది డౌన్ కొట్టింది. షామి వెళ్తుంది. లెఫ్ట్ లో ఇంకో స్క్వాడ్ వస్తుంది చూడు. నాకేంది బ్రో గ్లిచ్ కంప్లీట్ లెఫ్ట్ లో వస్తుంది 165. మీ అమ్మ రూయిన్స్ పడేది జోను ఈ మ్యాచ్ కూడా. వాటర్ ట్రీట్మెంట్ వాడినట్టు మొత్తం ఊరంతా తిరిగినా. ఇప్పుడు వాటర్ ట్రీట్మెంట్ ఓపెన్ జోన్ అయితే ఉండలేగా మనం. స్క్వాడ్ వచ్చింది. అరే గన్ లేట్ ల్యాండ్. నన్ను రెట్టి దొబ్బిందబ్బా. నైస్ నాక్. ఫినిష్. పికప్ డిలే ఉంది చూసుకోండి. చాలా డివిఎస్ వాళ్ళు కింద దిగిరా పైన దిగిరా? పైన ఉన్నాడు. ఒక్కడు పైన ఉన్నాడు. ఒక నా ముందు ఉన్నాడు ఇక్కడ. సెకండ్ గైస్. అరే నేను బయట నా కొండ మీదకి వెళ్తున్నా. ఓకేనా? నేను కిందికి వెళ్తున్నా. కిందకా? షార్ట్ ఏమన్నా దొరుకుద్దా అని. షార్ట్ గీటి అని పక్కకు పెట్టరు ఆడు ఉండేదా. అయిపోయిందిలే. వాళ్ళు కెనాన్ వేసింటారు, మీరు వెయిట్ చేయండి. పైన ఫుల్ టాప్ ఉంటే ఒకవేళ ఫుల్ టాప్ తీసేస్తా. అది ఒకడైతే ఇటు ఉన్నాడు. ఓకేనా? ఓకే. నో హెల్మెట్ నో వేస్తున్నారు. హెల్మెట్ నువ్వు త్వరగా పైన ఒక్కనే క్లియర్ గా చాలు. మిగతా ముగ్గురిని ఉండేది. ఇంకా గైస్ నేడ్ దొరికింది నాకు. నేడ్ పికప్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నాడు చూసుకో. అటే ఉన్నారు. కంప్లీట్ లూట్ లో మునిగిపోతున్నా చూసుకో. లేదు కనిపించాడు పైన. నాకు ఇస్తానా? రెడీ అంటే ఇవ్వు. మేము రెడీ. బ్రో ఇక్కడ. అరే నైస్ ఆల్ఫా బ్రో. ఇంకొకడు నైస్ వన్. ఇంకొకడే క్లోజింగ్ అవుతున్నా చూసుకో. ఈజీ. నువ్వు ఇటు ఉండు. వాడు రివైవ్ ఇచ్చుకుంటాడేమో. కిందే ఉంటాడు. కిందనే దాని వెనకాల మన కిందే డైరెక్ట్ రివైవ్ అయిపోయాడు. నా క్రేట్ లోడ్ చేసి నేను బయటకు వెళ్తున్నా. కొంచెం ముందుకు వెళ్ళిపో. వాళ్ళు ఎటున్నారు ఎగ్జాక్ట్? మీకు ఫుట్ నీకు చెప్తా చూడు. ఈ స్టేర్స్ ఉన్నాయా మెగా బ్రో? నీ స్ట్రేట్ గా ఉన్నాయి. దాని బ్యాక్ సైడ్ రూమ్ లో ఉన్నారు. వాళ్ళ దగ్గర షార్ట్ గన్ కూడా ఉంది. ఆల్ఫా బ్రో వద్దు. నేర్పిన్ చేశాడు. నాకు ఇక్కడ ఇంకో నేడ దొరికింది.
షార్ట్స్ డ్రైవ్ మ్యాక్స్ నీకు బౌన్స్ చేయడానికి నేను ఒకటి పిన్ చేస్తున్నాను. నేడు మనం ఉంటే పిన్ చేయండి కదా. డిలే చేయొద్దు ఫైట్ ని. నాకు 2 ఉన్నాయి. నువ్వు చచ్చిపోయావు కదా. అదే నా క్రేట్ షార్ట్ లేదు ఎవరి దగ్గర కూడా. నా దాంట్లో ఉంది చూడు. అది నా దగ్గర ఉందిలే. నేను మనోళ్ళని అడుగుతున్న ఫైట్ తీసుకునే పోయి. ఈడ రైట్ ఈ రూమ్ లో ఉన్నట్టున్నారు, పానిక్ రూమ్ లో. అందులో డిమాండ్ నేడ్స్ చేస్తున్నాడు. నేడ్స్ లేవు, నేను కింద దిగుతున్నా ఈడ. ఓకేనా, నేను దిగాల ఉండాల. నా క్రియేట్ కవర్ లోనే ఉంటుంది బ్రో. వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు కాబట్టి చూడండి ఒకసారి. నేడ్స్ ఒట్టి ఈజీగా తీసేయచ్చు. వాళ్ళు తీసుకొని ఉంటారు రోహన్. ఈ సైడ్ ఆల్ సైడ్ కదా ఉంది. నేను ఒక్కసారి ఇటు లోపలికి వెళ్తున్నా, మీరు చూసి లోపలంతా ఖాళీగా. మీరు చూసి పుష్ చేసేది ఉండే పైన నాకండి కాబట్టి. నేను డిమాన్ ఒక సైడ్ వెళ్ళాను. నేను డిమాన్ దగ్గరికి వెళ్ళిపోయా. డిమాన్ బ్రో దగ్గర ఫైట్ కాబట్టి ఎవరు ఫైటింగ్ వచ్చింది డిమాన్ దే అనుకుంటా, అందుకే వెళ్ళిపోయా నేను. నేను పైన ఫుల్ కిల్ చేస్తున్నా. వా నీ దగ్గర రైట్ ఇక్కడే ఉన్నారబ్బా. నేడ్స్ ఉన్నాయా? నేను నేడ్స్ చూద్దామని బ్రో. నీకు నా క్రేట్ లూటెడా లేదా తెలుస్తుంది ఆల్ఫా బ్రో. చూడు ఒకసారి నా ఆడుకుంటాను కదా. లూటెడ్ ఇంతసేపు ఉంచారు నన్ను తిట్టి. నాదే సారీ. ఇద్దరే బయట నుంచి రా చెప్తా. డిమాండ్ తీసుకున్నాం ఫైట్, డిలే వద్దు కానీ. నేను బయట నుంచి వస్తాను, నేను పైన నుంచి దిగుతా. 1 సెకండ్. పెట్రోల్ క్యాన్ అది. ఓకే, ఇక్కడే ఉన్నాడు మూల మీద నా మార్క్. నీ పోతే తెలిసే ఉంటాడు మనం ఇప్పటికే. డ్యామేజ్ తీసేస్తావు. ఇంకొకటి వెళ్ళండి. అరే రే రే, రాని ఇక్కడ ఉన్నాడు. ఎంట్రన్స్ ఏడా? నైస్ వన్ బే జార్డ్. అయ్యా మీరు నాకు చెప్పాలి కదా పైన. నేను కింద నేను ఇడి కింద నేడేస్తున్నా. నేను అంత క్లియర్ గా చెప్పిన కింద పానిక్ రూమ్ లో ఉంటారంటే నువ్వు అండర్ గ్రౌండ్ అనుకున్నావా? అయ్యా నీ కింద పోయి నేను వెళ్ళడానికి షివర్ అవుతున్నా తెలుసా. అమ్మ ఈడెక్కడనే క్యాంప్. నేను ఆడ పక్కన నేడుంటే మీకు అండి. మన సరౌండింగ్స్ అయితే ఎవరు లేరు చెప్పే, ఎవరు దిగలేదు. షామి కూడా పోలే. టీం క్యాంప్ చార్లు వెళ్ళింది, పైన వెళ్ళింది ఉన్న టీం కు. 4 కిల్లు వచ్చినాయి. కూల్ గా ఆడుకుంటే పొజిషన్ కూడా వస్తుంది. పడుకోండి మీరు. మ్యాన్ లాస్ నీదే అనవసరం. మ్యాన్ లాస్ అది తెలుసా. కనీసం అంటే మీరు దూరదాం అనుకున్నారు. ఒక సెకండ్ నాకు మాట్లాడే టైం కూడా ఇలా తెలుసా. నాకు యంగ్లోనే సప్పని దూరిర్రు. అదే అని కాడ రోహన్ ఏమనుకున్నాడంటే పడగానే వెళ్ళి తీసేయాలనుకొని ఆడ ఇంకా ఇలా వచ్చిందంటే వెంటనే నేను 4v2 ఉంటది కదా, ఈజీ ఉంటది మనకి. ఐ మీన్ మనం ఎక్కువ అడ్వాంటేజ్ పెట్టుకోవాలి. అరే నువ్వు చేసిన తప్పు అనట్లే నేను అర్థమైతే. అది కాదు నువ్వు తప్పు అంటున్నావు అని కూడా అనట్లా. నేను ఏమంటున్నా నా పియో చెప్తున్నా చూడు. అయితే ఫైరింగ్ వచ్చిందా నువ్వు ఫుల్ కిల్ వేసాక నా బదులు డిమాండ్ అలా అనుకుంటాడేమో అనుకున్నా. ఫైట్ తీసేద్దామన్నా డిమాండ్ అట్లా అనుకుంటాడు అనుకుని డిమాండ్ దగ్గరికి వెళ్ళిపోయాడు డైరెక్ట్. అది నాకు తెలియదు. వచ్చిన ఒక్క పాయింట్ అన్న పాయింటే కదా అని చెప్పి నేను ఫస్ట్ అని ఫుల్ కిల్ కొట్టా. ఒమేగా బ్రో చూసుకొని అదే చెప్తున్నా. నేను సరౌండ్ వెళ్ళేటప్పుడే చెక్ చేసుకొని వెళ్ళినా. పైన కూడా దిగలేదు. అది మేము చూసాం కరెక్టే. ఫైట్ అవుతుందని చెప్పి నీకు ఫైట్ గ్యాప్ లో వచ్చి ఉంటారు. నేను అదంటున్నా. ఓకే డన్.
ఇప్పుడు మనం క్వారీ పోవాలి. ఐడియా ఆన్ ఫైర్. నీకు తెలుసు మూడెందుకు వచ్చింది క్వారీ పడదా? ఫైనాన్స్ సైడ్ వస్తుంది. పైన అయితే ఒక స్క్వాడ్ డౌన్ అయింది. ఒకటి కాదు 2. ఒకటే డౌన్ ఉంది. 2 క్యాంప్ చార్లీ వెళ్ళిన టీమ్ నా రైట్ లో ఒక స్క్వాడ్ ఒకటే కనిపించింది నాకు అప్పుడు. తర్వాత లెఫ్ట్ లో అన్నాడు అది down. సెంటర్ ఓరియంటెడ్ పడుతుంది. మనం ఒక హార్డ్ షిఫ్ట్ అయితే పక్కాగా ఉంటది. అది ఏంటో చెప్పాలి. నాకు ఏమీ లేవు. స్మోక్ నాకు ఎట్లా నేట్ 0. నీ డబ్బా ఏం లేదు. ఇదిగో ఈ కాంపౌండ్ కి వెళ్ళి చూడండి, స్మోక్స్ నేడ్స్ ఏమో దొరుకుతాయేమో. బ్లూ మార్క్ అంతేలే. బ్రో మా పెట్టలు ఎందుకు ఏడతారు బాబు? మీ డబ్బా వెళ్ళి ఫస్ట్ ఏరా చచ్చిపోయిందా? ఎయిర్ లెవెల్ లో షార్ట్ గన్ ఇంకో గన్ ఏదో ఉంది. కాదు, వాడు పడుకొని పాకుతా ఉన్నాడు. నేను చోక్ అనుకున్న ఆగుతో కొట్టినప్పుడు. లెవెల్ 3 హెల్మెట్. నేను చోక్ అనుకున్నా తెలుసా. ఫస్ట్ పడలాడు. మామూలుగా ఆ టైం పడిపోవాలి. చాలా సేపు కొట్టాడు. నేను కింద నుంచి ఇద్దాం అనుకున్నా, ఎందుకు నా పొజిషన్ రివీల్ అయ్యిద్ది. గ్రిప్ ఏం లేదు దానికి. ఆగు గ్రిప్ ఇప్పుడు అది ఊగలేదు. హిట్ ఎఫెక్ట్ పడుతుంది కానీ మనకు బుల్లెట్ రిజిస్టర్ కాలే. ఆటో డోర్ లేదు. పోయి డోర్ అలవాటు ఏం చేస్తాం. అదే ఇంకో నేడు కూడా ఉంది వెస్ట్ పక్కన. లేదు, ఒక వెహికల్ కూడా పెట్టలేదు. ఎస్టోల్కే ఉందా? ఆడాడో దొరకలేదు అందుకే పడేసి. నేను ఇప్పుడు అక్కడ మార్చాను, చూద్దాం ముందర టైం కాదు. ఈయన చూడు కానీ ఎంట్రీ 10 కిలోలు ఏమైనాయి చెప్పు. మీరు కొడతారన్న నేను మళ్ళీ గ్లిచ్చా? గేమ్ గ్లిచ్చా? గ్లిచ్చాను ఎప్పుడు అన్నా నేను వచ్చి. సరే రైట్ బాండి, రోడ్డు బాండి. నెక్స్ట్ చేస్తా చూడు హార్డ్ షిఫ్ట్. క్వారీ ఉన్న వాళ్ళకి వేరోసెస్ పడుతుంది. అంతే బ్రో, ఇదే హార్డ్ షిఫ్ట్. ఇంకెంత మించి హార్డ్ షిఫ్ట్ పడదు. నీ సెంటర్ పడింది అంతే. చెప్పాగా క్వారీ క్వరీ ఎందుకు పైన కొండ పడుతుంది అనిపిస్తుంది ఎగ్జామ్. ఎందుకు ఈ కొండ అంటేనే అది పాముల కొండ. లేదు మళ్ళీ అటే నువ్వు గన్ను పట్టుకోను కదా, అది ఎందుకు బగ్గీ ఉంది అందుకే మరి గన్ను పట్టుకోను. స్పాన్ బగ్గీ గరాజ్ ఉంటది కదా, గరాజ్ ఓపెన్ అయిపోయి ఉంటది. ఓపెన్ అయిపోయి ఎప్పుడు కూప్ ఉంది. కూప్ ఉంది రండి. నాకు గుర్రం ఉంటే ఇచ్చేయండి. అది ఏం అవసరం లేదు. దాదా గుర్రం ఎందుకు? కూప్ ఉంది కదా. లెవెల్ 3 స్టాక్. లెవెల్ 3 ఉన్నాయి ఆల్రెడీ. తీసుకో. స్టార్ట్ అయిదాం, వస్తారా? బ్రిడ్జ్ క్రాస్ చేద్దాం ఈ కాంపౌండ్ కి. గ్యారేజ్ ఓపెన్. ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఫ్యూల్ క్యాన్ పెట్టా చూడు, ఆల్ఫా నింపే. రెండర్ అయింది. బ్రిడ్జ్ క్రాస్ బ్రిడ్జ్ మీద నుంచా? ముందు కాంపౌండ్ ఉన్నారు. రైట్ సైడ్ కాంపౌండ్, నీ మార్క్ పెట్టిన కాంపౌండ్. లెఫ్ట్ కాంపౌండ్ రండి. బాస్ రాళ్ళు వచ్చా. S12 కి ఇంకోటి ఉంది, ఇట్లా తీసుకోండి. I got supplies. నాకు ఇటు పెట్టాలో అర్థం కావట్లేదు. దీనికి Watch out. ఈడ పెట్టి Marked a location. ఎన్నడి ఇటు వచ్చండి. పెడతాను ఆగండి. ఇక్కడ పడుకోండి. 10-12 స్క్వాడ్ ఉన్నట్టున్నాయి. బ్రో ప్యారలల్ లో కూడా ఇప్పుడు రికార్డ్ చేస్తే, స్క్రీన్ రికార్డ్ చేసినప్పుడు మన వాయిస్ వస్తుంది కదా మీది ప్యారలల్ లో కూడా.
ఏంది నా ఆకాశంలో చూస్తుండు ఇంట్లో ఉండి వాళ్ళ డాడీ పిలిచాడు. కిటికీ దగ్గరనే ఉంటాడా పిలుస్తా మాత్రం. క్వరీ బ్రో మళ్ళీ మొన్న అప్పుడు పైన పడింది చూడు అట్టే ఏం కాదు మళ్ళా పోదు. ఓకే నా డిస్టర్బెన్స్ ఏం లేదు కదా. ఎల్లో పట్టుకోవచ్చుగా. ఎడ్జ్ పట్టుకోవచ్చు. ఏం కాదు. 42 మంది అట్లే ఉన్నారు తెలుసా మనం ఆ టీం ఓడినప్పటి నుంచి. ఫైట్ చేస్తున్నారు ఎస్ఎస్. ఇది ఇందాక కూడా నాకు ఇచ్చినాడు ఫుల్ కిల్ కాదు రివ్యూ తీసుకున్నట్టున్నాడు. ఇప్పుడు క్లోజ్ రేంజ్ అవుతుంది. ఇప్పుడు క్లోజ్ రేంజ్ అవుతుంది. ఎస్ఎస్ నెంబర్ 1 ఎస్ఎస్ నాకైతే కిల్ ఫీల్ లో కనిపించాల. నాకు కనపడదు. లేకపోతే మనం నెంబర్ 1 వీళ్ళతో బిజీగా ఉన్నప్పుడే అన్న చచ్చిపోయారు. లేదు లేదు రాలే. లేదు లైవ్ ఉంటదిగా. నా గురించి ఎందుకులే. ఇద్దరు వచ్చారు. అంత డౌట్ ఉంటే పోయి చెక్ చేయండి. అదిగో మన వాళ్ళు నెంబర్ 1 ఒక డౌన్ ఆర్జీఎక్స్ బాన్ ఉన్నాడు. వాళ్ళే టీం ఉండాలి. అయిపోయింది. ఎస్ఎస్ వీళ్ళు 2 స్క్వాడ్స్ నెంబర్ 1 క్లస్టర్ వేయడం అనుకుంటున్నారు వీళ్ళు. కావో అంటే వీళ్ళు ఈ సరౌండ్ ఈ సరౌండింగ్ బ్యాక్ సైడ్ వాళ్ళు ఎవరికో కొడుతున్నారు వాళ్ళు. ఫైట్ అవుతుంది. ఇక్కడ ఫైట్ నెక్స్ట్ జోన్ కి రాళ్ళు ఉంటాయి ఇక్కడ ముందు. ఇదిగో Watch out! లోనే అది 37 అయిపోయారు ఒకటేసారి. మొన్న ఎక్కడేగా డిన్నర్ ఆర్టీ. ఆర్టీకి M7 కి బీబీ కూడా జాయిన్ అయింది. వద్దు వద్దు జోన్ తో వెళ్దాం. ఆర్టీ బీబీ ఒకటే మనకి ఒకటే కాదు బ్రో. కిల్ వస్తే తీనా కిల్స్ వస్తే తీసుకో. కిల్స్ Watch అయితే out! 2 క్యాజువాలిటీ ఉన్నాయి. 2 క్యాజువాలిటీ. సరే నేను వెళ్ళి రాయి పట్టుకుంటా మీరు మెల్లగా రండి. నీకు లెఫ్ట్ సైడ్ క్లియర్ చేసుకో ఫస్ట్. ఓకే Marked a location. ఇటా లెఫ్ట్ తీసుకో. ఏం చేస్తా పైన నుంచి వెళ్ళేదేం లేదుగా. బై రిడ్జ్ సెక్సీ ఉంటది కామగా బ్రో. అదిపోయింది ప్రస్తుతానికి. బట్టలు ఇప్పి పడుకో. మొన్న ఈడే బుక్ చేసాను నీకు గుర్తులేదా. టైం పక్కరాది ఒమేగా బ్రో. ఫుల్ కిల్ లేగా. పైన ఉన్నాడు కొండ మీద ఉన్నాడు. నేను రిడ్జ్కి వస్తున్నా. వచ్చేయండి. డిమాండ్ కొడతాడు. నువ్వు పద వెళ్ళు. వాడు మాత్రం ఫైరింగ్ ఇస్తాడు. అయితే రివ్ అవుతుంది. వెహికల్ కవర్ పెట్టాలి కాకపోతే నువ్వు అరే ఎట్లా తప్పించుకున్నావురా. డిమాండ్ హెల్త్ వేసుకొని మెల్లగా రావచ్చు నువ్వు. ఏం ప్రాబ్లం లేదు. స్మోక్ ఉందా? వద్దు. స్మోక్ ఉంటే ఒకటి వేయాలి పైకి. లెఫ్ట్ కిల్ వచ్చిందా? నేడపడింది. రాలా ఇంకా. వీడు దాదా హెల్త్ చేసుకోండి మన బ్రో. కిల్ ఎత్తేసాను. కొట్టిది ఎంగాడు. సరే రైట్ కి వెళ్ళిపో. వాడు పైన కొడుతున్నాడు. డిమాండ్ లెఫ్ట్ లో కనిపించాడు నీకు ఓపెన్ లో. హెల్త్ కిట్స్ ఉంటే డ్రాప్ చేసి. కనిపించాడు. హెల్త్ కిట్స్ డ్రాప్ చేసి రైట్ సైడ్ వెళ్ళిపో. లెఫ్ట్ వద్దు. డిమాండ్ హెల్త్ చేసి లెఫ్ట్ మేము చచ్చిపోయిన దగ్గర హెల్త్ కిట్స్ పడేసాం చూసుకో. I got supplies. డబ్బాల్లో కాదు బయటే ఉంటాయి. బయట పడేసి డబ్బాలు ఎట్టు కవర్ ఉండేస్తాం. అదిగో వాడు యూఎస్ దగ్గర యూఎస్ తీస్తాడు. వెయిట్ చేయను. ఇంకా హెల్త్ కిట్ కొట్టి నీ దగ్గర ఉండే అయిపోయారు కొడుతున్నాడు. వెళ్ళు హెల్త్ వేసుకొని కింద హెల్త్ కిట్ పడేసి. బగ్గీ కూడా ఉందిలే నీకు తీసుకొని వెళ్ళిపోవచ్చు. రైట్ సైడ్కి వెళ్ళి హెల్త్ మెల్లగా. ఏం కాదు అయిపోయిందాక హెల్త్లే. ఆయనకు బూస్ట్ లేదు. పడితే ఏం కాదు. జోన్ హెవీ డ్యామేజ్ ఏం పెట్టలే. నార్మల్ డ్యామేజ్ అది. కొట్టు కొట్టే ఆపకుండా. బాబు ఈ జోన్ లో కూడా బగ్గీ తీసుకొని వెళ్ళిపో.
బగ్గీ చేస్తే హెల్త్ అయిపోతుంది. హెల్త్ చేయడానికి అవ్వదు. బ్యాండేజ్ పడదు బ్యాండేజ్ వేస్ట్. 2 days లోకి చచ్చిపోతాడు. 12 seconds లో అయిపోద్దిలే, ఆయన పోస్ట్ కూడా లేదు. అట్లా ఒక టీం అయిపోయింది. ఎలాగోలా #6 వరకు వస్తే 2 పాయింట్లు 3 పాయింట్లు వచ్చిన చాలు మొత్తానికి. సానో కాబట్టి తెలియదు ఎంతమంది వచ్చారు. అదేగా అయిపోయినాయా? ముందు లెఫ్ట్ కార్ దగ్గర దరిద్రం. ఒక పాయింట్ Kills అన్ని? Kills 5 6 పాయింట్స్. 5 + 1 అయిపోతాం. 16 అయిపోతాంలే. 16 ఒకసారి నేను లైవ్ చూసుకుంటా పోయి ఎవడోడు ఎన్ని కొట్టాడండి అంటాగా చూద్దాం. ఓకే గైస్, మరి ట్రాక్ వాళ్ళు ఇంకా బతికే ఉన్నారా? మళ్ళీ నైట్ ఏమైంది? ఏమన్నా ఉందా? 6 points అలా. As 7 with 5 6 kills. 7 with 5 kills. నేను ఎనిమిది కొట్టాడా?